హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 14 వీడియో అండి. ఇది తెలుగు మెథడాలజీలో థర్డ్ చాప్టర్ అండి. థర్డ్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి భాషా నైపుణ్యాలు. ఈ భాషా నైపుణ్యాల నుండి తప్పకుండా టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈరోజు వీడియోలో ఈ భాషా నైపుణ్యాలలో ఆ భాషా నైపుణ్యాల యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాము. అదేవిధంగా భాషా నైపుణ్యాలు 4 ఉంటాయి కదండి. సో అందులో శ్రవణం అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, రోజు ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే ఈ భాషా నైపుణ్యాలు 4 టాపిక్లలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్ కావద్దు అంటే ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఏ టాపిక్ కూడా మిస్ అవ్వదు. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాము. భాష అంటే ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. భాష అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈ భాష యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే భావ వినిమయం అండి. సో వినిమయం అంటే ఏంటండి అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది, అంతే కదండి. ఇక్కడ భావం అనేది వినిమయం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఇతను మాట్లాడేది ఇతనికి అర్థమవుతుంది, ఇతను మాట్లాడేది ఇతనికి అర్థమవుతుంది. అంటే అక్కడ భావ వినిమయం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ భావ వినిమయం జరుగుతుంది కదండి. ఈ భావ వినిమయం జరిగేదే భాష యొక్క ప్రధాన ప్రయోజనం అని చెప్పొచ్చు. ఓకే, సో అలాంటి భావ వినిమయం అనేది 2 రకాలుగా జరుగుతుందండి. ఏంటి అంటే అవి భావ గ్రహణ లేదా దీన్నే భావ స్వీకరణ అంటారు. నెక్స్ట్ భావ వ్యక్తీకరణ లేదా దీన్నే భావ ప్రకటన అని కూడా పిలుస్తారు. సో ఈ 2 రకాల భావ వినిమయాలకి తోడ్పడేవి ఏంటి అంటే భాషా నైపుణ్యాలు అనేవి తోడ్పడతాయి. ఓకే, ఏం లేదండి, భాష యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే భావ వినిమయం. సో భావ వినిమయం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి భావగ్రహణ, 2 భావ వ్యక్తీకరణ. సో ఈ రెండింటికి తోడ్పడేవి ఏంటి అంటే భాషా నైపుణ్యాలు. సో ఇది అందరికీ తెలిసిందే. భాషా నైపుణ్యాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలండి. సో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వర్డ్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది బిట్టుగా ఎన్నోసార్లు టెట్లో రిపీట్ అయిందండి. భాషా నైపుణ్యాలు ఎన్ని రకాలు అని చెప్పేసి ఇంగ్లీష్ మెథడాలజీలో పడింది, తెలుగు మెథడాలజీలో కూడా అడిగాడు. సో 4 రకాలండి భాషా నైపుణ్యాలు. 4 రకాలు అవేంటి అంటే అందరికీ తెలుసు, LSRW అంటాము. ఇది ఒక్కటి అయితే కంపల్సరీగా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, LSRW. చూడండి, ఎల్ అంటే లిజనింగ్ అంటే వినడం, దీన్నే శ్రవణం అంటారు. ఎస్ అంటే స్పీకింగ్ మాట్లాడడం, దీన్నే భాషణం అంటారు. ఆర్ అంటే రీడింగ్ చదవడం, దీన్నే పఠనం అంటారు. W అంటే రైటింగ్, దీన్నే లేఖనం అని పిలుస్తారు. ఓకే, ఈ బిట్స్ ఎన్నిసార్లు పడ్డాయి తెలుసా అండి, చాలాసార్లు రిపీట్ అయ్యాయి. భాషా నైపుణ్యాలు ఎన్ని రకాలు అనేది ఒక బిట్. భాషా నైపుణ్యాల్లో 3వ భాషా నైపుణ్యం ఏది అని అడుగుతాడు. లేదంటే భాషా నైపుణ్యాల్లో 2వ భాషా నైపుణ్యం ఏది అని అడిగాడు. చాలాసార్లు అడిగాడు ఈ బిట్స్. భాషా నైపుణ్యాల్లో మొదటి భాషా నైపుణ్యం ఏది అని కూడా అడిగాడు. సో కంపల్సరీ మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. LSRW అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఓకే, ఇక్కడి వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భావగ్రహణకు, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవే భాషా నైపుణ్యాలు అని చెప్పాము. ఆ భాషా నైపుణ్యాలు 4 రకాలని చెప్పాము కదండి. సో ఇందులో భావగ్రహణకి సంబంధించిన భాషా నైపుణ్యాలు ఏంటి, భావ వ్యక్తీకరణకు సంబంధించిన భాషా నైపుణ్యాలు ఏంటి అనేవి చూసుకోవాలి. ఓకే, భావగ్రహణకు సంబంధించినవి చూడండి. ఇక్కడ భావగ్రహణ అందులోనే ఉంది చూడండి, భావాన్ని గ్రహించడం. ఓకే, ఆ భావాన్ని గ్రహించడానికి సంబంధించిన నైపుణ్యాలు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, భావాన్ని గ్రహిస్తున్నాము అంటే వినడం ద్వారానే కదండి ఏదైనా గ్రహిస్తాం. అంటే శ్రవణం ద్వారా, శ్రవణం అంటేనే వినడం ద్వారానే గ్రహిస్తాం. కాబట్టి ఇది భావగ్రహణ నైపుణ్యాల కిందికి వెళ్ళిపోతుంది శ్రవణం అనేది. ఓకే, నెక్స్ట్ ఈ భావగ్రహణ నైపుణ్యాల కిందికి పఠనం కూడా వస్తుందండి. మరి పఠనం అనేది ఎందుకు వస్తుంది అంటే చూడండి, ఇక్కడ భావాన్ని గ్రహిస్తున్నాము అంటే ఒకటి వినడం ద్వారా గ్రహిస్తాము భావాన్ని. అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని చదవడం ద్వారా కూడా
గ్రహిస్తామండి, అంతే కదండి. ఒకటి వినడం ద్వారా గ్రహిస్తే ఇంకోటి చదవడం ద్వారా కూడా అందులో ఉన్న భావాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. అందుకే భావగ్రహణ నైపుణ్యాల కిందికి శ్రవణం అనేది, పఠనం అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు LSRW ఉన్నాయి కదండి 4. ఈ 4ంటిలో 2 భావగ్రహణ కిందికి వస్తాయి, మిగతా 2 వచ్చేసి భావ వ్యక్తీకరణ కిందికి వస్తాయి. అందులో శ్రవణం, పఠనం ఈ 2 కూడా గ్రహించేవి కాబట్టి భావగ్రహణ నైపుణ్యాల కిందికి వస్తాయి. అదే భావ వ్యక్తీకరణ దీని కిందికి ఏమొస్తాయని చూసినట్లయితే చూడండి, ఒక భావాన్ని వ్యక్తీకరించాలి అంటే తెలపాలి లేదా మాట్లాడాలి, ఇలా ఉంటే అది భావ వ్యక్తీకరణ కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, భాషణం అంటే మాట్లాడడం ద్వారా ఒక భావాన్ని తెలుపొచ్చు కదండి. సో మాట్లాడడం ద్వారా తెలుపుతాం. అదేవిధంగా లేఖనం అంటే రాయడం ద్వారా కూడా మనం ఏమనుకుంటున్నాము అనేది ఎదుటివారికి తెలిసేటట్టుగా రాయడం ద్వారా కూడా తెలుపుతాం. ఓకే, ఇలా భావాన్ని వ్యక్తీకరించే నైపుణ్యాల కిందికి ఏమొస్తాయి అంటే భాషణం అంటే మాట్లాడడం ద్వారా వ్యక్తీకరిస్తాం కాబట్టి భాషణం, రాయడం ద్వారా వ్యక్తీకరిస్తాం కాబట్టి లేఖనం అనేవి భావ వ్యక్తీకరణ కిందికి వస్తాయండి. ఓకే, ఏం లేదు, ఇక్కడ ఉన్న హెడ్డింగ్ని చూసుకోండి, ఆ హెడ్డింగ్లోనే మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది మరి దీని నుంచి అంటే ఈ క్రింది వాటిలో భావగ్రహణ నైపుణ్యాల కిందికి వచ్చేవి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చేసి దాంట్లో ఫస్ట్ ఆప్షన్లో శ్రవణం అని ఇస్తాడు, సెకండ్ ఆప్షన్లో భాషణం అని ఇస్తాడు, థర్డ్ ఆప్షన్లో లేఖనం అని ఇస్తాడు, ఫోర్త్ ఆప్షన్లో భాషణం, లేఖనం అని చెప్పేసి ఇస్తాడు. ఏదండి, భావాన్ని గ్రహిస్తున్నాము, ఆ గ్రహించడం అనేది వినడం ద్వారా గ్రహిస్తాం కాబట్టి శ్రవణం అనేది ఆన్సర్ పెట్టేయాలి. ఓకే, ఈ విధంగా ఈ 2 కాన్సెప్ట్ల నుంచి బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, అదే భాషా నైపుణ్యాలు 4 ఉన్నాయి కదండి, అవి ఇంతకుముందు ఏం చూసాం, భావగ్రహణ కిందికి ఏమొస్తాయి, భావ వ్యక్తీకరణ కిందికి ఏమొస్తాయని చూసాం. అదే ఇప్పుడు లిపి సహిత నైపుణ్యాలు ఏంటి, ధ్వని సహిత నైపుణ్యాల కిందికి ఏమొస్తాయని చెప్పేసి చూడాలి. ఓకే, ప్రతి దాని కిందికి 2 వస్తాయి, అవి ఏంటి చూస్తే సరిపోద్ది. ఫస్ట్ చూడండి, ధ్వని సహిత, ధ్వని అంటే వినడం. ఓకే, ఆ వినడానికి అనుగుణంగా ఉండేవి LSRWలో ఏవి అని చూసుకుంటే సరిపోద్ది. చూడండి, శ్రవణం అంటేనే వినడం, సో వింటున్నామంటే అది ధ్వనికి సంబంధించిందే కాబట్టి శ్రవణం అనేది ధ్వని కిందికి వస్తుంది. నెక్స్ట్ భాషణం, మనం మాట్లాడుతుంటే ఎదుటి పర్సన్ వింటాడు, సో ఇది కూడా ధ్వనికి సంబంధించిందే, లేదంటే మనం మాట్లాడుతుంటే ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది, సో ఆ విధంగా చూసుకొనైనా పెట్టొచ్చు. సో భాషణం కూడా ధ్వని సహిత నైపుణ్యం కిందికి వస్తుంది. అదే లిపి సహిత అంటే మనం చదవడానికి వీలుగా ఉండేదే లిపి సహిత. ఓకే, ఏదైనా ఒకటి రాస్తున్నాము, ఇప్పుడు నేను రాసింది మీకు అర్థమవుతుంది అంటే దానికి లిపి ఉంది కాబట్టి అర్థమవుతుంది, చదవడానికి అనుకూలంగా ఉంటేనే అర్థమవుతుంది కదండి. సో అలాంటి వాటిని లిపి సహిత నైపుణ్యాలు అంటారు. పఠనం అంటే చదవడం, ఇక్కడ ఏదైనా రాసింది ఉంది దాన్ని చదువుతున్నాము అంటే అది పఠనమే కదండి. సో పఠనం అనేది లిపి సహిత కిందికి వస్తుంది, రాయడం కూడా లిపి సహిత కిందికే వస్తుంది. ఓకే, ఈ విధంగా వీటిని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలనే ఉత్పాదకశీలాలు అంటారండి. సో ఈ ఉత్పాదకశీలాలు ఏవి అంటే భాషణం, లేఖనం. ఇది బట్టి పట్టైనా సరే గుర్తుపెట్టుకోండి. దీనికి షార్ట్కట్లో ఇప్పుడు LSRW అని ఉంటుంది కదండి, దీంట్లో SWని మాత్రమే తీసుకోవాలి. ఓకే, మిడిల్ 1 అండ్ లాస్ట్ 1ని తీసుకోవాలి. ఇవి ఉత్పాదకశీలాలుగా ఉపయోగపడతాయండి. ఓకే, అంటే ఎస్ అంటే స్పీకింగ్, భాషణం, లేఖనాన్ని రైటింగ్ అంటాం కదండి, లేఖనం. ఓకే, స్పీకింగ్, రైటింగ్, భాషణం, లేఖనం అనేవి భాషా నైపుణ్యాలలో ఉత్పాదకశీలాలుగా ఉంటాయండి. ఓకే, ఇదే విధంగా పడుతుంది బిట్టు. ఉత్పాదకశీలాలు ఏవి అని అడిగితే భాషణం, లేఖనం. ఓకే, సో ఇక్కడ మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు చూడండి. మౌఖిక మాధ్యమం అంటే ఏంటండి, మాట్లాడడానికి సంబంధించిన భాషా నైపుణ్యాలు ఏంటి, ఒకడు మాట్లాడుతున్నారు అంటే మనం వింటాం. సో శ్రవణం అనేది మౌఖిక మాధ్యమం కిందికే వస్తుంది, భాషణం కూడా మౌఖిక మాధ్యమం కిందికే వస్తుంది. అదే లిఖిత మాధ్యమం అంటే రాసింది చదువుతున్నాము అంటే పఠనం అనేది లిఖిత మాధ్యమం, లేఖనం అనేది కూడా లిఖిత మాధ్యమం కిందికి వస్తుంది. ఓకే, ఇవి 2 ఇప్పటివరకు నేను చెప్పినవి చూసుకోండి. మౌఖిక మాధ్యమం ఏంటి, లిఖిత మాధ్యమం ఏంటి, ధ్వని సహిత, లిపి సహిత, భావగ్రహణ, భావ వ్యక్తీకరణ, వీటిని క్లారిటీగా చూసుకోండి. సో ఈ భాషా నైపుణ్యాలు 4 అని చెప్పాను కదండి, దాంట్లో ఫస్ట్ 1 వచ్చేసి శ్రవణం. సో శ్రవణం అంటే ఏంటి, వినడం, ఇది అందరికీ తెలిసిందే. సో భాషా నైపుణ్యాలలో లిజనింగ్ అంటే శ్రవణం అనేదే కదండి ప్రథమమైనది. సో ఇది భాషా నైపుణ్యాలలో మొట్టమొదటిది అండ్ ప్రధానమైనదని చెప్పొచ్చు.
ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదటిగా జరిగే కార్యకలాపం ఏది అంటే శ్రవణం అని చెప్పాలి. ఓకే, చెవితో ధ్వనులను అవధానంతో, అవగాహనతో, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడమే శ్రవణ నైపుణ్యం అని చెప్పొచ్చు. నెక్స్ట్, శ్రవణం అనేది సహజాతంగా అలవడేది. సో ఇక్కడ సహజాతం అనే వర్డ్ మనం సైకాలజీ నుంచి వింటూనే ఉంటాము. అంటే ఇక్కడ సహజాతంగా అలవడేది అంటే పుట్టుకతోనే ఈ సామర్థ్యం అనేది, వినే సామర్థ్యం అనేది కలిగి ఉండడం, దీన్నే సహజాతం అని పిలుస్తారు. ఓకే, అంటే శ్రవణం అనేది సహజాతంగా అలవడేది అని చెప్పొచ్చు. వినడం అనేది అభ్యసనకు తొలిమెట్టు. కరెక్టే కదండి. ఏదైనా నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా వినడం ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. అండ్ అక్కడ అభ్యసన జరుగుతుంది అంటే వినడం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. ఓకే, ఇది శ్రవణం గురించి. సో ఈ శ్రవణం గురించి ఇద్దరు ముఖ్యమైన తత్వవేత్తలు వివరించడం జరిగింది. ఆ కోట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. కార్ల్ రోజర్స్ ఏమన్నాడు అంటే, భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అతను సరిగ్గా వినకపోవడమే. ఓకే, ఇది కార్ల్ రోజర్స్ చెప్పాడు. రైబర్న్ ఏం చెప్తాడు అంటే సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడమే. ఓకే, కంపల్సరీగా అడుగుతాడండి. కార్ల్ రోజర్స్ ఏం చెప్పాడు, రైబర్న్ ఏం చెప్పాడు అని అడుగుతాడు. విఫలం గురించి మాట్లాడింది ఎవరు అంటే కార్ల్ రోజర్స్. సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడమే అన్నది ఎవరు అంటే రైబర్న్. ఓకే, రైట్గా వినలేదు కాబట్టే రైట్గా మాట్లాడలేడు అలా అన్నది రైబర్న్, విఫలం అన్నది కార్ల్ రోజర్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ శ్రవణం నుంచి బిట్ అనేది ఫ్రేమ్ చేయాలి అంటే ఇదిగోండి ఈ కాన్సెప్ట్ పై నుంచే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అంటే శ్రవణాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని చెప్పేసి కింద ఒక 4 స్టేట్మెంట్ ఇస్తాడు. దాంట్లో ఏదో ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రతిదీ కూడా శ్రవణం, భాషణం, పఠనం, లేఖనంలో అది అభివృద్ధి చేయడానికి కావచ్చు, దాని యొక్క డెఫినేషన్స్ కావచ్చు, అవి క్లారిటీగా చూసుకుంటే అందులో నుంచి ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే కాన్సెప్ట్ పైన మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, చూడండి, ఈ శ్రవణాన్ని పెంపొందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అది ప్రాథమిక దశలో ఏ విధంగా తీసుకోవాలి, మాధ్యమిక దశలో అండ్ ఉన్నత దశలో ఏ విధంగా తీసుకోవాలనేది చూడాలి. చూడండి, ప్రాథమిక దశ అంటే 1st నుండి 5th క్లాస్ వరకు తీసుకుంటారు. శ్రవణాన్ని పెంపొందించడానికి ఏం చేయాలి అంటే చిన్నపిల్లలు కదండి వాళ్ళు, కాబట్టి వాళ్ళ కోసం బాల గేయాలు కావచ్చు, లేదంటే అభినయ గేయాలను వినిపించాలి. సో వినిపించడానికి సంబంధించినవి చేస్తేనే అక్కడ శ్రవణ నైపుణ్యం అనేది పెంపొందుతుంది, అంతే కదండి. సో బాల గేయాలను కావచ్చు, అభినయ గేయాలను కావచ్చు వినిపించాలి. టేప్ రికార్డరు, రేడియో, టీవీలలోని కార్యక్రమాలను పిల్లల స్థాయికి తగిన వాటిని వినేందుకు అవకాశం కల్పించి వాటిని గురించి మాట్లాడింపజేయాలి. ఇప్పుడు టేప్ రికార్డ్ యూజ్ చేస్తున్నాం, రేడియో యూజ్ చేస్తున్నాం, టీవీని చూపిస్తున్నాము అంటే దాని ద్వారా కూడా శ్రవణం అనేది పెంపొందుతుందండి. టేప్ రికార్డర్, రేడియో అనేది మెయిన్గా శ్రవణం పైన ఫోకస్ చేస్తుందండి. సో వీటిని యూజ్ చేస్తున్నాము అంటే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. అంత్యాక్షరి, పదక్రీడల్ని ఆడించాలి. అదేవిధంగా కథలను వినిపించాలి. చిన్నపిల్లలు కాబట్టి కథలు ఎక్కువగా వినడానికి ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి కథలను వినిపించడం ద్వారా పిల్లల్లో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఓకే, ఇది శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రాథమిక దశలో తీసుకోవాల్సిన చర్యలు. అదే మాధ్యమిక స్థాయి విషయానికి వస్తే, మాధ్యమిక స్థాయి అంటే 6th to 8th క్లాస్ వరకు. అక్కడ మనము శతక పద్యాలు అనేవి వినిపించాలి. శతక పద్యాలు చూడండి మీరు 6th నుండే ఎక్కువగా స్టార్ట్ అవుతాయి మనకు కూడా. సో నీతి పద్యాలు, శతక పద్యాలు అనేవి వినిపించాలి. అద్భుత, కరుణ, భక్తి, హాస్యరస పద్యాలు, కథలు అనేవి వినిపించాల్సి ఉంటుంది. ఇది మాధ్యమిక స్థాయి. ఈ బిట్టు పడిందండి ప్రీవియస్లో. కరుణ, భక్తి, హాస్యరస పద్యాలు అనేవి ఏ దశలో వినిపించాలి అని చెప్పేసి అడిగాడు. మాధ్యమిక దశలో వినిపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉన్నత దశ విషయానికి వస్తే నవరస పద్యాలు అనేవి వినిపించాలి. కంపల్సరీగా ఉన్నత దశకు వచ్చారు అంటే నవరస పద్యాలు వినిపించాల్సి ఉంటుంది. అదేవిధంగా దేశభక్తి గేయాలు, ఉపన్యాసాలు, వార్తలు అనేవి వినిపించాలి. రేడియో, టీవీలో ప్రసారమయ్యే ఉత్తమ ప్రసంగాలను, సంభాషణలను వినే అవకాశం అనేది కల్పించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఉన్నత దశకు సంబంధించింది, అంటే 9th, 10th క్లాస్కి సంబంధించింది. ఓకే, ఈ విధంగా శ్రవణాన్ని పెంపొందించడానికి చర్యలు అనేవి తీసుకోవాలి. ఓకే, శ్రవణం గురించి అంత పెద్దగా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అండ్ జస్ట్ ఇది చిన్న కాన్సెప్ట్, అందుకే ఇంట్రడక్షన్ కూడా ఇక్కడే యాడ్ చేశాను. ఈ రెండు చూసుకోండి సరిపోద్ది. భాషణం అనేది చాలా పెద్ద టాపిక్ అండి. భాషణం కావచ్చు, పఠనం కావచ్చు, లేఖనం కావచ్చు, ఇవి చాలా పెద్ద టాపిక్స్.
కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఒక్కొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.